అండి వెల్కమ్ బ్యాక్ టు అన్సాయి బొటిక్. నేను రీసెంట్గా మెన్ కాంబో సెట్స్ చెప్పాను కదండి, కుర్తా సెట్స్ అవి బ్రైడ్వి చెప్పాను కదా, పెళ్లి కొడుకువి. సో ఇప్పుడు వచ్చేటప్పటికి పెళ్లి కూతురువండి. 3 కూడా పేస్టల్ కలర్సే మనకి శారీస్. 3 శారీ సెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్, సో శారీ ఇలా వస్తుంది మనకి. దీనికి బ్లౌజ్ మనకి ఇలా వచ్చింది కదా. సో వర్క్ అనేది మనకి అంతగా ఎలిగెంట్ అవ్వదని చెప్పి మనం సపరేట్గా క్లాత్ తీసుకొని చూసారు కదా, కంప్లీట్గా మనం వర్క్ అనేది ఇట్లాగా పాట్ షేప్ అండ్ అలాగే స్కాలప్ ఇచ్చామండి నెక్కి. అండ్ అలాగే శారీ కలర్ మనకి శారీ పేస్టల్ కలర్ కదా. సో థ్రెడ్ లైట్గా యూస్ చేసి మనం ఇలా డిజైన్ చేసామండి. బ్యాక్ నెక్ ఇట్లాగా పాట్ నెక్ అండ్ అలాగే స్కాలప్ వస్తుంది. కంప్లీట్గా బుటీస్ మనకి. హ్యాండ్ కూడా ఇట్లాగా చూసారు కదా, ఇది చాలా హెవీగా ఉంటుందండి. వర్క్ వేసుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హ్యాండ్ కూడా మనకి చూసారు కదా. సో కంప్లీట్గా ఫ్లవర్ డిజైన్ మనకి శారీలో సేమ్ ఇదే ఫ్లవర్ డిజైన్ కదా. సో ఈ డిజైన్కి మనం ఇలాగ పేరప్ చేసామండి. ఇది ఒక శారీ మేడం గారిది. ఇంకొక శారీ వచ్చేటప్పటికి 3 కూడా పేస్టల్ కలర్సేనండి. ఇది ఇంకొక పేస్టల్ కలర్ మనకి బ్లూలో పేస్టల్ వస్తుంది కలర్. దీనికి బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించుకున్నారు. సో చూసారు కదా, ఇది స్కాలప్ అండ్ అలాగే పాట్ నెక్. ఇందాకది మనకి ఇలా వస్తుంది కదా వర్క్. సో దీనికి కంప్లీట్గా ఇక్కడ ఈ పాట్ నెక్ షేప్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వర్క్ అంతా కూడా ఇది కంప్లీట్గా స్ప్రింగ్ వర్క్ వస్తుంది మనకి. జర్దోసి వర్క్ అండ్ అలాగే చల్లా వర్క్. ఇక్కడ ఈ హ్యాండ్కి ఈ పార్ట్ మొత్తం కూడా మనకి వర్క్ వస్తుంది. సో చాలా హెవీగా చూసారు కదండి. లైటింగ్కి అసలు ఎంత షైన్ అవుతుందో వర్క్ అనేది మనకి. చాలా షైన్ అవుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలాగే హ్యాండ్కి కూడా మనకి ఎడ్జ్లో ఇలా స్కాలప్. ఇది సెకండ్ బ్లౌజ్. ఇది థర్డ్ వన్, పింక్లోనే పేస్టల్ పింక్ కలర్ అండి. సో శారీ కూడా ఇది కంప్లీట్గా మనకి చెక్స్ ప్యాటర్న్లో ఇట్లా వస్తుంది. స్మాల్ డిజైన్ మొత్తం కూడా మనకి. అండ్ అలాగే ఈ ఎడ్జ్లో మనకి ఇట్లాగా స్కాలప్ వచ్చి ఫ్లవర్ డిజైన్ వస్తుంది. సో దీనికి మేడం గారు సో చూసారు కదా, ఇది వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఈ స్టార్ నెక్ ప్యాటర్న్లో వచ్చి ఈ మిడిల్ పార్ట్ మనకి నెట్ వచ్చి నెట్ మీద లైన్స్ వస్తాయండి. అండ్ అలాగే బ్యాక్ కూడా ఇట్లాగా బీడ్స్ చూసారు కదా, కంప్లీట్గా ఇలాగే బీడ్స్ వస్తాయి మనకి. వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూడ్డానికి చాలా హెవీగా అండ్ అలాగే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఎడ్జ్ దగ్గర కూడా మనకి చూసారు కదా, వేస్ట్ దగ్గర ఎడ్జ్ కూడా మనకి వర్క్ వస్తుంది. అండ్ అలాగే బుటీస్ కూడా చాలా బిగ్ బుటీస్ వస్తాయి. ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా ఈ నెట్ కూడా మనం స్కాలప్ ఇచ్చాము. ఈ నెట్టెడ్ మీద కూడా బుటీస్ అండ్ అలాగే లైన్స్ చూసారు కదండి. సో బుటీస్ అండ్ అలాగే లైన్స్. ఈ ఎడ్జ్లో కూడా మనకి ఈ హ్యాండ్ కూడా షేప్ ఇట్లా కర్వ్ తిరుగుతుంది. అండ్ అలాగే హ్యాండ్స్కి బీడ్స్. సో శారీ ఈ ఎడ్జ్ కలర్లో మనము బీడ్స్ వర్క్ థ్రెడ్ మొత్తం కూడా ఈ కలర్ యూజ్ చేసాము. సేమ్ అలాగే ఇట్ సైడ్ హ్యాండ్ కూడా. సో చూసారు కదండి వర్క్ హ్యాండ్స్. ఇది ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్.